హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ దమ్ బిర్యానీ అనేది మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేస్తే చాలా మంచి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీకు కూడా. ఫస్ట్ అయితే నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుందండి. చూడండి రైతా కూడా చేశాను. దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా చేశాను. ఇప్పుడైతే చూద్దాము బిర్యానీ ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే నేను కేజీ చికెన్ తీసుకొచ్చాను. నీట్‌గా క్లీన్ చేసి ఇలా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను చికెనంతా. చూడండి ఇలాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి చికెనయితే. ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 2 స్పూన్ల కారప్పొడి, 1½ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, 1 కప్పు పెరుగు. చూడండి కొత్తిమీరైతే నేను ఇందులోనే తరిగి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేశానండి. కొంచెం నిమ్మకాయ కూడా పిండాను. ఒక అర నిమ్మకాయ. ఇలాగే పుదీనా కూడా తరిగి వేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడైతే బిర్యానీ మసాలా పౌడర్ అండి. ఇది కూడా 2 స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేశాను. అన్నీ వేసుకున్నాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. నేనైతే సన్నగా తరిగి ఒక 2 ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి ఇందులో వేశాను. చూడండి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలి. చూడండి మొత్తం వేసేసాను. ఇప్పుడైతే మనం మంచిగా నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి నెయ్యి. మంచిగా ఉండే ఈ నెయ్యినైతే నేను ఇందులో వేస్తున్నాను ఫ్రెష్ నెయ్యిని. 2 గంటలు నెయ్యి వేశానండి. 2 గంటలు నెయ్యి వేశాక మళ్ళీ ఒక గంటి నేనైతే ఆయిల్ కూడా వేశాను. ఇంక మళ్ళీ మళ్ళీ మనమేమి వేయమండి ఆయిలు. ఇప్పుడేసేసాను. చూడండి ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసే దాంట్లోనే వస్తుందండి టేస్ట్ గూడా. బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ దానికి బాగా పడతాయి. అలాగే బాస్మతి రైస్ అయితే నేను ఒక కేజీ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి ఒక పాన్‌లో వేసుకున్నానండి అన్నీ. వేసుకున్నాక సరిపడ్డ వాటరేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఏసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేశాను. అలా అన్నీ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఈ పక్కన పెట్టుకున్న చికెనయితే ఇలాగే ఇంకొక బాండీలో వేసుకున్నాను. వేశాక అలాగా స్టవ్ వెలిగించి అది గూడా ఇంకొక స్టవ్ మీద పెట్టాను. ఇవి 2 ఒకేసారి కుక్ అవుతున్నాయి. ఈ బిర్యానీ అయితే రైస్ అయితే బాగా కుక్ అవుతుందండి చూడండి. ఇలా ఈ రైస్‌ని కూడా మనం బాగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఈ కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి. ఒక మీడియం మంట మీద ఇవన్నీ చేసుకోవాలండి. ఇందులోనే నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చికెన్ అయితే హాఫ్ భాగం కుక్ అయిపోయింది. ఇంకొక హాఫ్ కుక్ అవ్వాలి. అందువల్ల ఇప్పుడే నేను కొత్తిమీర వేస్తున్నాను. చూడండి బాగా కుక్ అయింది కదా చికెను. ఇప్పుడైతే ఈ రైస్ కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. మనకి కావాల్సిన విధంగా అది రైస్ ఉడికిందా లేదా అనేది. ఇటు చికెను, అటు రైసు 2 చూసుకుంటూ ఉండాలి. బిర్యానీ అయితే చాలా బావుంటుందండి. చేసుకునే తీరులో చేసుకోవాలి. దమ్ బిర్యానీ అయితే ఇంకా బావుంటుంది. అందుకే నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు గూడా తప్పక ట్రై చేయండి. మీ పిల్లలకి ఎంతో ఇష్టపడతారు గదా! చేసి పెట్టండి. ఇలా బిర్యానీకి ఇలా ఉండే పాత్రలైతే చాలా బావుంటుందండి. కొంచెం వెడల్పాటి ప్యాన్‌లయితే అప్పుడు బిర్యానీ బాగా చేసుకోవచ్చు. ఇదైతే ముక్కల భాగం కుక్ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఈ బాస్మతి రైస్ గూడా ఉడికిపోయిందండి.
నా రైస్‌ని కూడా నేను ఒక జల్లెడ లాంటి గిన్నెకి వడకట్టి పక్కన పెట్టుకున్నాను రైసంతా. వాటర్ అన్నీ పక్కన పడబోసేసాను. ఇప్పుడైతే ఈ కర్రీ కుక్ అయిపోతే ఇంక దీంట్లో వేసుకోవడమేనండి బిర్యానీ రైస్ అయితే ఇందులో. చూడండి ఇది గూడా బాగా కుక్ అవ్వొచ్చేసింది. నేనైతే ఇంకేమెయలేదండి. మనం కలిపి పెట్టుకున్నాం గదా! దాంట్లోనే అన్నీ వేశాను. ఇంక నేను మళ్ళీ తిరగమాత పెట్టి గాని అలాంటియేం చేయలేదండి. పోపు పెట్టి ఏం చేయలేదు. స్టార్టింగ్ అయితే మనం ఏమేమేసామో అంతవరకే ఏసి నేను బిర్యానీ చేస్తున్నానండి. ఇంక నేను మళ్ళీ ఆయిల్ వేసి పోపు దినుసులు అవన్నీ ఏమి వేయలేదండి నేను. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా అందులో వేసేసాను. రైస్ అయితే వేశాక మొత్తం ఇలా ఫ్రైడ్ ఆనియన్సు, ఇది కుంకుమ పువ్వునైతే నేను మిల్క్‌లో నానబెట్టానండి. అవి కూడా ఇందులో వేశాను. చూడండి నేను రైస్ ఏసేదైతే వీడియో కొంచెం మిస్ అయిందండి. అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను. కానీ రైస్ అయితే వేశాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏసాను. తర్వాత కుంకుమ పువ్వు మిల్క్ అయితే పోసానండి. తర్వాత ఇలాగే కొంచెం ఆయిల్ కూడా వేశాను ఇందులో. అన్నీ వేశాక ఇలాగా మనమైతే ఒక మూత పెట్టేసుకుందాము. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇలా మూత పెట్టాకైతే దీని మీద బరువు కోసం నేను ఒక చిన్నపాటి రోలు ఉంటుందండి. దాన్నైతే పెట్టాను. చూడండి ఇలాగా. ఆ రోలయితే పెట్టానండి బరువు కోసం. పెట్టాకైతే ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లోనే నేను ఉడికిచ్చానండి. చాలా సేపు మంట సిమ్‌లోనే పెట్టుకొని చాలా సేపు అయితే కుక్ అవ్వనిచ్చాను. అప్పుడే మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది కదా! అందుకని. మీరైతే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే నేనైతే వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇప్పుడైతే ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చూడండి ఎంత బాగొచ్చిందో బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి తప్పక ఈ బిర్యానీని. చాలా బాగొచ్చిందండి. మేము తిన్నాము. చాలా అంటే చాలా బాగొచ్చింది బిర్యానీ అయితే. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. కేజీ చికెన్‌కి కేజీ రైస్ ఏసానండి నేనైతే. మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీని. చాలా అంటే చాలా బావుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ బాగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కుంకుమ పువ్వు అన్నీ ఏసాం కదా మనం. ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ అన్నీను. చాలా అంటే చాలా బావుందండి. చూడండి నేనైతే ఇందులో తినడానికి ఆనియన్స్, కీరా, క్యారెట్ అన్నీ రెడీ చేశాను. అలాగే రైతా కూడా రెడీ చేశాను. అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ చేశాను చూడండి. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి. చాలా అంటే చాలా. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. బిర్యానీలోకి రైతా, చికెన్ కర్రీ ఇలా ఏదైనా మీకు నచ్చినట్లు చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంది. మా ఛానెల్ అయితే మీరు సపోర్ట్ చేయండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మరెన్నో వంటలు చేసి చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. థాంక్ యూ.